పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడా పోయిందా సార్? నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే, సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలో ఒక్కడు లేడు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్. మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే. అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా బీసీలు చిన్న చూపా, బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా? ఇదెక్కడ అన్యాయం? ఇదెక్కడ అన్యాయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఇటీవల కాలంలో రఘు చెప్పినట్టుగా మీ ఎజెండాలు పక్కకు పెట్టండి అని అంటే నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ నాకు రేవంత్ రెడ్డి గారు కావన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలి. నాకు నా ఫస్ట్ ప్రియారిటీ బీసీలే. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మీ అందరికీ తెలుసు సోదరులారా, మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో. తీన్మార్ మల్లన్న నోడగొట్టడానికి కొంతమంది ఏం చేసిరో తెలుసు, కానీ ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే అది బీసీలు పెట్టిన భిక్షమే, అది మీరు పెట్టిందే, అది మీరిచ్చిన అవకాశమే. ఎంతసేపు నేను ఇప్పటిదాకా మన మసూర్ అన్నతో అంటా ఉన్నా, కనీసం అసెంబ్లీలో మండలో అసెంబ్లీలో నడవడానికి నిమిషానికి 10,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఈయన ఆయన తిట్టా, ఆయన కనీసం తిట్టుకుంటాను కూడా ఛాన్స్ లేదు మన కాడ, మనోని మనం తిట్టుకుంటానికి. మొన్న బండా ప్రకాష్ అన్న డిప్యూటీ చైర్మన్ గారు చైర్ మీద ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడగలిగిన, లేకపోతే ఆ అవకాశం కూడా లేదు నాకు. ఆయన నాకు అవకాశం ఇస్తే ఈ బడ్జెట్ సగానికి గోస్తే మాది కదా, మిగతా సగం మీది కదా అని చెప్పి ఆడ మాట్లాడగలిగిన. కాబట్టి చాలా మంది చాలా అనుకుంటారు, ఒక్కటై చెప్తా ఉన్నాయ్యా, మేము రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ అల్టిమేట్ గా మా ప్రయోజనం బీసీల ప్రయోజనమే అన్న విషయాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నాం. ఇక్కడ నేనైనా కానీ నాకు శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమైనా పంచాదా అండి? పార్టీల పంచాది ఉండొచ్చు, కానీ బీసీల అంశానికి వచ్చినప్పుడు మేము ఒక్క తల్లి పిల్లలు లెక్కుంటాం, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇంకా వీళ్ళే కాదు, ఎవరైనా సరే బీసీల అంశానికి వచ్చినప్పుడు మా ప్రయోజనం బీసీలదే. రఘు నువ్వు మాకు చెప్పినావు, ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని ఆడ పారేసిరా, దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచిరో నాకు తెలియదు. పిలిచి ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్, ఏమంటాడు బీసీలను స్కిప్ చేద్దామంటాడు. అరే ఇది ఎక్కడ కథ? బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా, సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్, మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం? సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడిండు, దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు. దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని కేసు వేసింది ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదని. అవునా సాబ్? స్వప్నారెడ్డి ఎవరేం చేశారు అవుతుంది? మీరు కాదా? మీరే కదా వేయించింది. మీరు ఏమనుకుంటారంటే ఇక బీసీలు ఏం పసిగడతలేరు, మా కథ మా కార్ఖాన. ప్రతిదీ పసిగడుతున్నాం, మేము ప్రతిదీ పసిగడుతున్నాం, ప్రతిదీ బరాబర్ ఏం చేయాలో అది చేస్తాం. ఇక బీసీలు ఎన్నడ ఐక్యమవుతారని ఇది కాదా? ఇది ఈడ తాజకృష్ణలో మొదలై తాజకృష్ణలో క్లోజ్ అయ్యేది కాదు. ఇది నేను గతంలో కూడా చెప్పినా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు హనుమంత్ అన్న చెప్పినట్టే బడి తయారైనప్పుడు ఆ బడిని ఆదిలోనే ఖతం చేసి
ఆ తర్వాత దాన్ని స్తబ్దుగా పెట్టడం జరిగింది. ఇవాళ బీసీ సోదరులారా, ఇంకా మనం బిచ్చగాల లెక్క ఇప్పుడు తీన్మార్ మల్లనకు పదవి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకొని పోనా